నితిన్ కొత్త సినిమా తమ్ముడు రేపు శుక్రవారం జూలై 4న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే అంటే థియేటర్లకి ఎంత కమ్మారు, ఎంత కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా అని లెక్కలు చూస్తే ముందుగా తెలంగాణకి అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజే, డిస్ట్రిబ్యూటర్ కూడా దిల్ రాజే. తెలంగాణకి అండ్ ఉత్తరాంధ్రకి దిల్ రాజే ఓన్ రిలీజు, ఆంధ్రాకి మిగిలిన ఆంధ్రాకి రాయలసీమ అండ్ ఓవర్సీస్ అండ్ కర్ణాటకకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇక తెలంగాణకి ముందుగా ఈ సినిమాకి 8.5 కోట్లకి వాల్యూ బిజినెస్ జరిగింది. అంటే తెలంగాణలో సినిమా హిట్ అవ్వాలి అంటే 17 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడు 8.5 కోట్ల షేర్ వస్తుంది, సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాని 3 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 3 కోట్ల షేర్ రావాలి రాయలసీమ జిల్లాల్లో అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 8.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అంటే మిగిలిన ఆంధ్రాలో కూడా 17 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడే 8.5 కోట్ల షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్లకు కొన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే 20 కోట్ల షేర్ రావాలి, 20 కోట్ల షేర్ రావాలి అంటే 40 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొన్నారు. అంటే కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 8 కోట్లు గ్రాస్ వస్తేనే 4 కోట్ల షేర్ వస్తుంది. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 24 కోట్లకు కొన్నారు. అంటే 48 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా, సినిమా బాగున్నా బాలేకున్నా. సో మొదటి వీకెండే కీలకం, మొదటి 3 రోజులే. ఇది ఈ మధ్య నితిన్కి వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. అప్పుడెప్పుడు భీష్మ 5 ఏళ్ల క్రితం కోవిడ్ టైంలో, ఆ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. రీసెంట్గా రాబిన్ హుడ్ అయితే పెద్ద డిజాస్టరు. ఏమంటే ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఇంతకుముందు వకీల్ సాబ్తో మంచి హిట్ ఇచ్చాడు, అంతకుముందు ఎంసీఏతో నానితో హిట్ ఇచ్చాడు, అంతకుముందు ఓ మై ఫ్రెండ్ అదొక్కటే ఫ్లాప్ అతనికి. బట్ మంచి డైరెక్టరు. సినిమాకి అంటే 2 ట్రైలర్లు రిలీజ్ చేశారు, ఒక పాట 2 పాటలు రిలీజ్ చేశారు, అంత బాగానే ఉంది. దానికి తోడు ఈ సినిమాలో లయ అక్క క్యారెక్టర్ లయ కంబ్యాక్ ఇస్తుంది, ప్లస్ వర్ష బొల్లమ్మ అండ్ కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ, ఇక చాలామంది ఉన్నారు. సో సినిమా అయితే విజువల్గా బాగుంటుంది అని దిల్ రాజు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు. 75 కోట్లు బడ్జెట్ పెట్టాడు మరి. సో నెట్ఫ్లిక్స్లో డీల్ క్లోజ్ అయింది. సో నెట్ఫ్లిక్స్లో నాకు తెలిసి 50 కోట్లు నెట్ఫ్లిక్స్ డీల్ అయ్యి ఉండొచ్చు, ఇంకా తెలియలేదు. సో థియేటర్లకి ఒక 25 కోట్లకి. సో సినిమా హిట్ అయితే ఆ డబ్బులు వస్తాయి, ప్లస్ లాభాలు కూడా రావచ్చు. ఇక ఫ్లాప్ అయ్యిందంటే చేసేదేం లేదు. ఏమంటే క్లీన్ విండో ఉంది. హరిహర వీరమల్లు జూలై 24 వచ్చే వరకు ఒక 2 వారాల పాటు ఈ సినిమాకు పోటీ లేదు. ఆల్రెడీ కన్నప్ప ఉంది థియేటర్స్లో, అంతకుముందు కుబేరా ఉంది. సో అవి తగ్గుతాయి కాబట్టి ఇక కొత్త సినిమా కాబట్టి ఈ సినిమాకి బాగుంది అని టాక్ వస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతవరకు స్టోరీ ఏం రివీల్ కాలేదు, మరి చూడాలి మరి ఎలా ఉంటుంది అనేసి. అది మన నితిన్ కొత్త సినిమా తమ్ముడు. బిజినెస్ టార్గెట్ వచ్చేసి 48 కోట్ల గ్రాసు, అంటే 24 కోట్ల షేర్ రావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది బాగున్నా బాలేకున్నా. మొదటి 3 రోజులు శుక్ర శని ఆదివారాలే కీలకం. అంత లోపల 3 రోజుల్లో అట్లీస్ట్ 50% రికవరీ చేసుకోవాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.